Hello friends, welcome to Hema Coding School. Let's begin with very excitedly in day 1. ఈ రోజు మనం HTML గురించి తెలుసుకుందాం. ఈ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ లో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, ఎలిమెంట్, స్ట్రక్చర్ ఆఫ్ HTML. Let's begin with very full of josh introduction. Every human bodyకి skeleton ఎలా అయితే ఉంటుందో, హౌస్ కన్స్ట్రక్షన్ కి డిజైన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ప్రతి వెబ్సైట్ కి HTML అనేది ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఆఫ్ HTML గురించి తెలుసుకునే ముందు అసలు ఈ HTMLని ఎవరు ఇన్వైట్ చేశారు? డూ యూ వాంట్ టు నో? తెలుసుకోవాలని ఉందా? ఓకే, లెట్స్ బిగిన్. ఈ HTMLని సర్ టిమ్ బెర్నర్స్-లీ అనే బ్రిటిష్ సైంటిస్ట్ ఇన్వైట్ చేశారు. ఈ సైంటిస్ట్ ఈ యొక్క HTMLని ఎందుకు ఇన్వైట్ చేయాల్సి వచ్చింది? ప్రతి ఇన్వెన్షన్కి ఒక రీజన్ ఉంటుంది. అలాగే HTML క్రియేట్ చేయడానికి కూడా ఒక రీజన్ అనేది ఉంది. డూ యూ వాంట్ నో అబౌట్ దట్ రీజన్? మీరు రీజన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, లెట్స్ బిగిన్. తాను సర్న్ అనే ఒక న్యూక్లియర్ రీసెర్చ్లో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. తాను పనిచేసేటప్పుడు తను రీసెర్చ్ చేసిన డాక్యుమెంట్స్ని తన కొలీగ్స్కి షేర్ చేయాలి అంటే ఒక సరైన పద్ధతి అనేది ఉండేది కాదు. వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ని FTP, ఈమెయిల్స్, జోఫర్, యూజ్నెట్, BBS ఈ టూల్స్ని యూజ్ చేసి ఆ డాక్యుమెంట్ని షేర్ చేసేవాళ్ళు. ఈ ఫైల్స్ని షేర్ చేసేటప్పుడు పాయింట్ టు పాయింట్, పర్సన్ టు పర్సన్ మాత్రమే షేర్ చేసుకునే విధంగా ఛాన్సెస్ ఉండేవి. సో ఈ పర్సన్ టు పర్సన్ కాకుండా ఒక గ్లోబల్ లెవెల్లో ఒక ప్లేస్లో మనం దీన్ని ప్లేస్ చేసేస్తే అక్కడ నుంచి అందరూ దాన్ని రిఫరెన్స్ తీసుకునే విధంగా ఉండాలి అని ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది ఈ యొక్క HTML. ఈ విధంగా తాను ఆలోచించి ఫస్ట్ క్రియేట్ చేసిన వెబ్సైట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ వెబ్సైట్ని కాపీ చేసి మనం గూగుల్లో పేస్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. వీ కెన్ సీ ఆన్ స్క్రీన్ ద బర్త్ ఆఫ్ వెబ్. తాను క్రియేట్ చేసిన ఫస్ట్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఈ వెబ్సైట్ని మీరు విజిట్ చేయొచ్చు. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ టాపిక్స్. ఒక ప్లాంట్ ఎలా అయితే రోజు రోజుకు గ్రో అవుతూ వస్తుందో సేమ్ అలాగే ఈ సైంటిస్ట్ ఇన్వైట్ చేసిన ఈ HTML కూడా రోజు రోజుకి గ్రో అవుతూ ఉంది. రోజు రోజుకి ఈ HTML ఎలా గ్రో అయిందో చూద్దాం. ఫస్ట్ HTML 1.4 ఇది 1993 లోపల అప్డేట్ చేశారు. దీంట్లో H1 to H6 హెడర్ ట్యాగ్స్, పారాగ్రాఫ్, బ్రేక్ ట్యాగ్స్, లిస్ట్, ఇమేజ్ ఈ ట్యాగ్స్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. HTML 2.4 1995లో అప్డేట్ చేశారు. దీంట్లో ఫ్రేమ్స్, ఫార్మ్ ఎలిమెంట్స్, మెటా ట్యాగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ HTML 3.2.0 1997లో అప్డేట్ చేశారు. దీనిలో టేబుల్స్ అక్రోనియంని ఇంట్రడ్యూస్ చేశారు. HTML 4.4 1997లోనే లేట్ 1997లో ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో CSS హెడర్, ఫుటర్, లేబుల్ ట్యాగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని తర్వాత నెక్స్ట్ XHTML 1.0ని 2000లో అప్డేట్ చేశారు. దీనిలో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. HTML 5.0 ఇది 2008లో అప్డేట్ చేశారు. దీంట్లో డాక్ టైప్, సెమాంటిక్, మీడియా ట్యాగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి కాకుండా చాలా ట్యాగ్స్ని కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో మెయిన్గా స్పెసిఫికల్గా కనిపించే ట్యాగ్స్ మాత్రమే నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. గ్రోత్ ఆఫ్ HTML ఓవర్వ్యూ ఇది. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న HTML వర్షన్ 5.0. ఇప్పటికీ మనం ఇదే వర్షన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ HTML ట్యాగ్స్ని యూజ్ చేయాలంటే మనకు ఒక ఎడిటర్ అనేది కావాలి. ఆ ఎడిటర్ నోట్ ప్యాడ్ ప్లస్, వర్డ్ ప్యాడ్, విజువల్ స్టూడియో కోడ్, ఇంటెలిజే ఇలా సో మెనీ ఎడిటర్స్ ఉన్నాయి. ఈ అన్ని ఎడిటర్స్లో మనం చూస్ చేసుకుంటున్న ఎడిటర్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్. ఈ VS కోడ్ యొక్క స్క్రీన్ షాట్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ VS కోడ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క కంప్లీట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నేను ఒక వీడియో ఆల్రెడీ రెడీ చేసి దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని ఓపెన్ చేసి మీ సిస్టమ్స్లో ఈ VS కోడ్ని ఇన్స్టాల్ చేసుకొని రెడీగా ఉండి ఎవరైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఎలిమెంట్ గురించి చూద్దాం. లెట్స్ కంటిన్యూ విత్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ గురించి తెలుసుకునే ముందు మీరు HTML ట్యాగ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ HTML ట్యాగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను బాక్స్ అనేది తీసుకుంటున్నాను. ఈ బాక్స్ అనే ఇమేజ్ని ఎందుకు తీసుకుంటున్నానంటే మన బ్రెయిన్ అనేది టెక్స్ట్ కన్నా ఇమేజ్ని ఎక్కువసేపు గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉంటుంది. అందుకోసమే నేను ఇక్కడ బాక్స్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ బాక్స్కి ఎలా అయితే ఓపెన్ క్లోజ్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే HTML ట్యాగ్ కూడా ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ మనము ఓపెనింగ్ ట్యాగ్ గురించి చూద్దాం. ఈ ఓపెనింగ్ ట్యాగ్ ఎలా ఉంటుందంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈ రెండింటి మధ్యలో మనం ట్యాగ్ నేమ్ అనేది ఇస్తాము. ఈ ట్యాగ్ నేమ్ ప్లేస్లో మనం H1, H2, పారాగ్రాఫ్ ట్యాగ్ ఈ విధంగా ఏదైతే HTML ట్యాగ్ ఉంటుందో ఆ నేమ్ని
ఇక్కడ మనం డిక్లరేషన్ ఇస్తామన్నమాట. ఎగ్జాంపుల్గా ఒక h1 ట్యాగ్ని డిక్లేర్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను లెస్ దాన్ h1 అండ్ గ్రేటర్ దాన్. సో ఈ విధంగా మనం ఓపెనింగ్ ట్యాగ్ ని డిక్లరేషన్ ఇస్తాము. నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ గురించి చూద్దాం. ఇక్కడ మీరు క్లోజింగ్ ట్యాగ్ లెస్ దాన్ స్లాష్ ట్యాగ్ నేమ్ అండ్ గ్రేటర్ దాన్ అని చెప్పేసి ఇస్తాము. ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ కి కంపేర్ చేసినట్లయితే ఇక్కడ స్లాష్ అనేది మనం ఎక్స్ట్రా ఇస్తాము. ఈ స్లాష్ అనేది క్లోజింగ్ ట్యాగ్ కి డిక్లరేషన్ ఇస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ గా h1 ట్యాగ్ ని క్లోజింగ్ ట్యాగ్ ఎలా తీసుకుంటామని చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ h1 ట్యాగ్ నేమ్ డిక్లేర్ చేసాము. జస్ట్ ఇక్కడ ఈ స్లాష్ అనేది మనకు ఎక్స్ట్రా ఉంది ఈ రెండింటిని కంపేర్ చేసినట్టయితే. సో ఈ స్లాష్ అనేది క్లోజింగ్ ట్యాగ్ కి మనకు డిక్లరేషన్ ఇస్తుంది. యాజ్ పర్ అవర్ డిస్కషన్ HTML ట్యాగ్ ని బాక్స్ తో కంపేర్ చేస్తున్నాను. HTML ట్యాగ్ లో ఓపెనింగ్ ట్యాగ్ ని బాక్స్ యొక్క టాప్ తో కంపేర్ చేస్తున్నాను. HTML క్లోజింగ్ ట్యాగ్ ని బాక్స్ యొక్క బాటమ్ తో కంపేర్ చేస్తున్నాను. సో బాక్స్ మధ్యలో మనం ఏదైనా ఐటమ్స్ ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈ రెండు ట్యాగ్ మధ్యలో మనము కంటెంట్ అనేది ఇస్తాము. దీన్ని మనం కంటెంట్ అని చెప్పేసి అంటాము. సో బాక్స్ ఎలా అయితే కంటైనర్లో వర్క్ అవుతుందో సేమ్ ఈ HTML ట్యాగ్స్ కూడా కంటైనర్లో వర్క్ అవుతాయి. ఈ కంప్లీట్ స్ట్రక్చర్ని కలిపి మనము ఎలిమెంట్ అని చెప్పేసి అంటాము. ఇది HTML ఎలిమెంట్. ఐ హోప్ మీరు ఎలిమెంట్ అంటే ఏందని చెప్పేసి మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ HTML ట్యాగ్స్ అనేది ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ నేమ్ ప్లేస్ లోపల నేను ఒక హెడర్ ట్యాగ్ అని తీసుకుంటున్నాను h1. అలాగే ఇది ఓపెనింగ్ ట్యాగ్. అదేవిధంగా దీనికి క్లోజింగ్ ట్యాగ్ కూడా తీసుకుంటున్నాను /h1 అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీని మధ్యలో ఏదైనా కాంటెక్స్ట్ పెడుతున్నాను. హేమా కోడింగ్ స్కూల్ అని పెడుతున్నాను. సో దీన్ని VS కోడ్లో ఎలా వర్క్ చేస్తాము అనేది ఒకసారి VS కోడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను VS కోడ్ ఓపెన్ చేసి దీంట్లో న్యూ ఫైల్ పైన క్లిక్ చేసి HTML tag.html అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో .html అనేది HTML యొక్క ఎక్స్టెన్షన్. ఇది యూజ్ చేస్తేనే ఈ VS కోడ్ అనేది HTML ఫైల్ లాగా ఇది కన్సిడర్గా చేసుకుంటుంది. సో నేను దాని మీద ఎంటర్ చేయగానే ఒక ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. HTML tag.html అని ఓపెన్ అయిపోయింది. దీంట్లో నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్ని ఇక్కడ నేను టైప్ చేయబోతున్నాను. h1 ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. దాంతోపాటు ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ కూడా ఓపెన్ వచ్చేసింది. దీంట్లో నేను హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత నేను ఇక్కడ గో లైవ్ పైన క్లిక్ చేస్తే అది డిఫాల్ట్గా ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ని కన్సిడర్ చేసుకుని ఆ బ్రౌజర్ లోపల ఓపెన్ అయ్యి ఈ హేమా కోడింగ్ స్కూల్ అనేది మనకు టెక్స్ట్ అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ హేమా కోడింగ్ స్కూల్ అనే టెక్స్ట్ అనేది చూడవచ్చు. సేమ్ యాజ్ లైక్ రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా ఈ ట్యాగ్స్ వర్క్ అవుతాయని చూద్దాం. ప్రాక్టికల్గా VS కోడ్లో కూడా చేసి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నేను టైటిల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ట్యాగ్ నేమ్ టైటిల్. ఈ టైటిల్ మధ్యలో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైటిల్ ట్యాగ్స్ అని తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో HTML అని చెప్పేసి పెట్టాను. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను టైటిల్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో నేను HTML అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఈ HTMLలో ఈ టైటిల్ అనేది బ్రౌజర్ యొక్క ట్యాబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్లో మనకు సంథింగ్ నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ లోపల ఇది అప్డేట్ అవుతుంది. ఇది ఎలా అప్డేట్ అవుతుంది అనేది బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు బ్రౌజర్లో చూసినట్లయితే ఇక్కడ 127.0.something అని ఒక లైన్ ఆఫ్ URL అని చెప్పేసి URL ఉంది. ఎప్పుడైతే నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తానో అప్పుడు VS కోడ్లో ఉన్న కోడ్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో పేజ్ రిఫ్రెష్ చేయగానే ఇక్కడ టైటిల్ ప్లేస్ లోపల HTML అని చెప్పేసి ఈ టైటిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ HTML అని చెప్పేసి వచ్చేస్తుంది. సో చూసారా, రిఫ్రెష్ చేయగానే టైటిల్ లోపల మన HTML ఏదైతే రాసామో అది ఇక్కడ వచ్చేస్తుంది. ఒకసారి టైటిల్ లోపల ఇంకేదైనా డిఫరెంట్గా ఇంకొంచెం యాడ్ చేసి చూద్దాం. మీకు ఇంకా సమ్వాట్ క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ నేను HTML విత్ హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీన్ని మనం బ్రౌజర్లో చూసినట్టయితే ఇక్కడ నేను బ్రౌజర్ ఓపెన్ చేసి దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే HTML విత్ హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి అప్డేట్ అయింది. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ట్యాగ్. నెక్స్ట్ ఇంకొక ట్యాగ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం సమ్ మోర్ క్లారిటీ కోసం. నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో సమ్వాట్ టెక్స్ట్ అనేది ఇచ్చాను. VS కోడ్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఈ రెండింటి మధ్యలో నేను సమ్ టెక్స్ట్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఏ టెక్స్ట్ అనేది రాలేదు. జస్ట్ నేను ఇక్కడ ఇది రిఫ్రెష్ చేయగానే పారాగ్రాఫ్ ట్యాబ్ యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అనేది ఈ విధంగా మనం బ్రౌజర్లో చూడొచ్చు. సో ఈ విధంగా HTML ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. సేమ్ అదేవిధంగా ఈ HTML ట్యాగ్స్ లోపల యాట్రిబ్యూట్ అని చెప్పేసి ఉంటాయి. ఈ యాట్రిబ్యూట్ ఎలా ఉంటుందంటే ఒక బాక్స్ ఏదైనా స్పెసిఫిక్ బాక్స్కి మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ని బట్టి ఆ బాక్స్ అనేది దీనికి సంబంధించింది అని చెప్పేసి తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ ఒక స్వీట్ బాక్స్ ఉందనుకోండి.
ఆ బాక్స్ మీద మనం స్వీట్ నేమ్ రాయగానే ఆ బాక్స్లో స్వీట్స్ ఉన్నాయని చెప్పేసి తెలిసిపోతుంది. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో యాట్రిబ్యూట్స్ కూడా ట్యాగ్స్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లాగా వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఈ ఓపెనింగ్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో ఈ ఓపెనింగ్ ట్యాగ్ లోపల మనం ఆ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ని అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా ఇస్తామంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పారాగ్రాఫ్కి లాంగ్వేజ్ని ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్ అనేది ఈ లాంగ్వేజ్కే స్పెసిఫికల్గా వర్క్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇస్తున్నాను. కానీ నేను యాట్రిబ్యూట్ నేమ్ LANG lang ఈక్వల్స్ టు ఈఎన్ అంటే ఇంగ్లీష్ ఈ విధంగా ప్రయారిటీ ఇస్తున్నాను. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఆ పారాగ్రాఫ్ అనేది కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా ట్యాగ్కి స్పెసిఫికల్గా మనము యాట్రిబ్యూట్ని ఇవ్వచ్చు. సో ఇది ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి దీన్ని మనం VS కోడ్లో ఇచ్చినా కూడా సేమ్ ఇంగ్లీష్లోనే వస్తుంది, నో డౌట్. సింపుల్గా నేను VS కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ LANG lang ఈక్వల్స్ టు ఆటోమేటిక్ సెమికోలన్ వచ్చేసింది. దీంట్లో EN అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. అదేవిధంగా హిందీ, ఇంగ్లీష్ ఈ విధంగా ఏదైనా కావాలనుకుంటే అది ఇవ్వచ్చు. అలా ఇవ్వడం వల్ల ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది స్పెసిఫికల్గా అదే లాంగ్వేజ్కి ఫిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం యాట్రిబ్యూట్ అనేది HTML ట్యాగ్స్ లోపల ఈ విధంగా ఇన్వాల్వ్ చేస్తాము. నెక్స్ట్ HTMLలో నెస్టెడ్ ట్యాగ్స్ గురించి చూద్దాం. ఈ నెస్టెడ్ ట్యాగ్స్ ఎలా వర్క్ అవుతాయంటే ఒక గ్రూప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ని ఒకదాంట్లో ఒకటి అలా అమర్చుకుంటూ వెళ్తాం అనమాట. దాన్ని మనం నెస్టెడ్ ట్యాగ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అని తీసుకుంటున్నాను, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. దీంట్లో కూడా వెల్కమ్ అని చెప్పేసి రాస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల నేను H4 అనే ట్యాగ్ తీసుకుంటున్నాను. మీరు ఈ P అని చెప్పేసి H4, H1 ఈ ట్యాగ్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీటి గురించి క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ సంవాట్ ఎగ్జాంపుల్ కోసం నేను వీటిని యూజ్ చేసి మీకు సంథింగ్ HTML ట్యాగ్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పడం కోసం ఈ విధంగా నేను వీటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను H4 ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకొని దీంట్లో హేమ అని చెప్పేసి రాస్తున్నాను. నెక్స్ట్ దీని లోపల H1 ట్యాగ్ తీసుకొని ఈ ట్యాగ్ లోపల ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకొని దీని లోపల కోడింగ్ స్కూల్ అని చెప్పేసి రాస్తున్నాను. దీన్ని మనం VS కోడ్లో ఏ విధంగా వర్క్ అవుతుందని చూద్దాం. క్లోజింగ్ పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. దీంట్ లోపల నేను వెల్కమ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల నేను H4 ఓపెనింగ్ ట్యాగ్, H4 క్లోజింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ ట్యాగ్ లోపల నేను హేమ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ నేను H1 ట్యాగ్ని తీసుకుంటున్నాను, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఈ H1 ట్యాగ్ లోపల నేను కోడింగ్ స్కూల్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఇది బ్రౌజర్లో ఎలా వస్తుందో చూద్దాం. దానికంటే ముందు మనం న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేసాం. సో మనము సర్వర్ని స్టాప్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను సర్వర్ని స్టాప్ చేశాను. నెక్స్ట్ గో లైవ్ క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ అయ్యి బ్రౌజర్ లోపల మనం ఏదైతే టైప్ చేసామో దాని యొక్క రిజల్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకున్నాం, దాని తర్వాత H4 ట్యాగ్ తీసుకున్నాం, తర్వాత H1. ఈ విధంగా మనం రిజల్ట్ని చూస్తున్నాం. ఈ విధంగా మనం నెస్టెడ్ ట్యాగ్స్ని యూస్ చేస్తాం. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML గురించి చూద్దాం. ఈ HTML లోపల HTML ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. HTML డాక్యుమెంట్ సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ HTML ట్యాగ్ లోపలనే ఉంటుంది. ఈ HTML ట్యాగ్ లోపల మనకు హెడ్ ఉంటుంది, అదేవిధంగా బాడీ ట్యాగ్ రెండు ఉంటాయి. ఈ హెడ్ లోపల ఈ HTML డాక్యుమెంట్ సంబంధించిన హెడ్ సెక్షన్ మొత్తం దీంట్లోనే డిక్లరేషన్ చేస్తారు, కానీ అది మనకు బ్రౌజర్ లోపల విజిబుల్ అనేది కాదు. అదేవిధంగా బాడీ లోపల HTML డాక్యుమెంట్ సంబంధించిన బాడీ మొత్తం దీంట్లోనే మనం రాస్తాము. ఈ కంటెంట్ అంతా మనకు బ్రౌజర్ లోపల విజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్ లోపల నేను టైటిల్ అనేది తీసుకుంటున్నాను. అదేవిధంగా బాడీ లోపల నేను ఒక H1 ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. ఇది బ్రౌజర్లో మనం అప్లై చేసి చూస్తే జస్ట్ ఈ టైటిల్ అనేది మనకు డాక్యుమెంట్ హెడ్ లోపల అంటే ట్యాబ్ లోపల కనిపిస్తుంది. ఆల్రెడీ మనం చూసాం దీని గురించి. నెక్స్ట్ అదేవిధంగా ఈ హ్యూమో కోడింగ్ స్కూల్ అనేది డాక్యుమెంట్ యొక్క బాడీ లోపల మనకు విజిబుల్ అవుతుంది. సో ఈ బాడీ అనేది మనకు విజిబుల్ కంటెంట్గా పనిచేస్తుంది. హెడర్ అనేది నాట్ విజిబుల్. ఈ హెడర్లో మనం ఏ కంటెంట్ రాసినా అనేది మనకు డాక్యుమెంట్ లోపల మనకు కనిపించదు. దీన్ని మనం ఒకసారి విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసి ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇందులో నేను ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేసి దీంట్లో structure.html అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో పూట ఫస్ట్ HTML అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ HTML లోపల హెడ్ అని తీసుకుంటున్నాను. దీంట్లో పూట టైటిల్ అనేది డిక్లరేషన్ తీసుకుంటున్నాను. HTML అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ మనం
ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ బాడీ లోపల ఒక హెడర్ ట్యాగ్ని నేను డిక్లరేషన్ అనేది ఇస్తున్నాను. దీంట్లోపట హేమ కోడింగ్ స్కూల్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఇక్కడ మనం న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి బ్రౌజర్ని స్టాప్ చేసి మళ్ళీ గో లైవ్లోకి తీసుకెళ్దాం. గో లైవ్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూసినట్లయితే మనం బాడీ లోపల ఏదైతే రాసామో అది మాత్రమే మనకి ఈ డాక్యుమెంట్ లోపల మనకు కనిపిస్తుంది. రిమైనింగ్ హెడర్ సెక్షన్లో ఏదైతే రాసామో అది మనకి డాక్యుమెంట్ సెక్షన్లో కనిపించట్లేదు. జస్ట్ ఇక్కడ బ్రౌజర్ టైటిల్ లోపల ఆ ట్యాబ్ టైటిల్ లోపల మనకి ఇక్కడ HTML అని చెప్పి కనిపిస్తుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. ప్రజెంట్ ఇప్పుడు HTML5 వర్షన్ లోపల డాక్యుమెంట్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అంటే HTML యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. HTML5 వర్షన్ లోపల డాక్యుమెంట్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ ఈ డాక్యుమెంట్ టైప్ అనేది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది డిక్లరేషన్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ HTML ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉన్నాయి. దీంట్లోపట లాంగ్వేజ్ ఈ డాక్యుమెంట్ ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఈ యాట్రిబ్యూట్ అనేది డిసైడ్ చేస్తుంది. దీని తర్వాత మనకు ఇక్కడ హెడర్ ట్యాగ్ తీసుకున్నారు, అదేవిధంగా బాడీ ట్యాగ్ తీసుకున్నారు. ఈ హెడర్ సెక్షన్ లోపల ఇక్కడ ఈ మెటా ట్యాగ్ వచ్చేసి క్యారెక్టర్ ఎన్కోడింగ్ని డిక్లరేషన్ చేస్తుంది. ఈ యాట్రిబ్యూట్ క్యారెక్టర్ సెట్ ఈక్వల్ టు UTF-8 అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్ ఫార్మాట్ 8 అనేది మనకు ఈ డాక్యుమెంట్కి అప్లికేబుల్ అవుతుంది. ఈ UTF గురించి తెలుసుకోవాలంటే జస్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి UTF-8 అనేది మీరు టైప్ చేస్తే అక్కడ దీనికి సంబంధించిన ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ నేను బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ UTF అంటే ఏందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఫార్మాట్లో ఉంటుంది UTF-8. దీనికి కోడింగ్స్ ఉంటాయి అనమాట, AICT కోడింగ్స్, ఇలా కోడింగ్స్ ఉంటాయి. మీరు ఇమేజ్ ఓపెన్ చేసి దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఈ మెటా ట్యాగ్ వచ్చేసి వ్యూ పోర్ట్ని డిక్లరేషన్ చేస్తుంది. ఈ వ్యూ పోర్ట్ అంటే స్క్రీన్ అనేది ఏ డివైస్లో ఏ విధంగా రావాలి అనేది డిక్లరేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ మెటా ట్యాగ్ లోపల వ్యూ పోర్ట్ని అట్రిబ్యూట్ తీసుకున్నాం. అదేవిధంగా కంటెంట్, ఈ కంటెంట్ అనేది డివైస్ యొక్క విడ్త్ ఏ విధంగా ఉంటే ఆ విడ్త్ డిపెండెంట్గా వ్యూ అనేది మనకు చూపించాలని చెప్పేసి మనకి ఇది డిక్లరేషన్ ఇస్తుంది. అదేవిధంగా మన ఆ వ్యూ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ వ్యూ పోర్ట్ యొక్క ఇనిషియల్ స్కేల్ మీద డిపెండ్ అయ్యి మనకు వ్యూ అనేది కనిపించాలి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు దీంట్లో చూసినట్టయితే ఇందులో స్కేల్ అనేది 0.5 అనేది తీసుకున్నప్పుడు డివైస్కి వన్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే మనకు వ్యూ పోర్ట్ అనేది కనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా స్కేల్ ఎప్పుడైతే 1 తీసుకున్నామో అప్పుడు డివైస్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆక్యుపై అయిపోయింది. ఎప్పుడైతే 2 అనేది తీసుకున్నామో అప్పుడు వ్యూ పోర్ట్ అనేది అవుట్ ఆఫ్ ది డివైస్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఈ మెటా ట్యాగ్ అనేది మనకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే టైటిల్. ఈ టైటిల్ అనేది ఆల్రెడీ మనం చూసాం. మనకు డాక్యుమెంట్ యొక్క ట్యాబ్ లోపల ఈ నేమ్ అనేది ఈ టైటిల్ లోపల ఏ నేమ్ అయితే డిక్లరేషన్ చేస్తామో అది మనకు అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ బాడీ. ఈ బాడీ లోపల మనం ఏ ట్యాగ్స్ అయితే మనం డిక్లరేషన్ చేస్తామో ఆ ట్యాగ్స్ మాత్రమే మనకు బ్రౌజర్లో విజిబుల్ అవుతాయి. ఈ హెడ్ లోపల మనం డిక్లేర్ చేసింది ఏది కూడా మనకు బ్రౌజర్ లోపల విజిబుల్ అవ్వదు. ఈ కోడ్ని కాపీ చేసి నేను VS కోడ్లో పేస్ట్ చేసి ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. ఈ స్ట్రక్చర్ ఆఫ్ HTMLలో ఉన్న కోడ్ని రిమూవ్ చేసి మనం HTML5 యొక్క HTML స్ట్రక్చర్ని ఇప్పుడు మనం ఇక్కడ చూడబోతున్నాం. జస్ట్ ఆ స్ట్రక్చర్ రావడం కోసం మనకి ఇక్కడ ఒక షార్ట్ కట్ కీ ఉంది. Shift నెంబర్ 1ని క్లిక్ చేస్తే మనకు ఒక ఎక్స్క్లమేటెడ్ మార్క్ అనేది వస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే HTML యొక్క స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ హెడర్ ట్యాగ్ లోపల మనం ఏదైతే డిక్లరేషన్ చేస్తామో అది మనకు బ్రౌజర్లో కనిపించదు. బ్రౌజర్ యొక్క హెడ్ లోపల ట్యాబ్ లోపల మాత్రమే మనకు ఈ డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ బాడీ లోపల ఏం డిక్లరేషన్ చేయలేదు కాబట్టి, సో ఎటువంటి ట్యాగ్స్ అనేది లేవు కాబట్టి మనకు బ్రౌజర్ లోపల పేజ్ అనేది ఎంప్టీగా కనిపిస్తుంది. లెట్స్ సీ. ఇక్కడ నేను గో లైవ్లో క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్రౌజర్ లోపల టైటిల్ మాత్రం డాక్యుమెంట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ బ్రౌజర్లో డాక్యుమెంట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ బ్రౌజర్ లోపల ఎంప్టీ, ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు ఈ VS కోడ్లోకి వచ్చి ఈ VS కోడ్ లోపల ఏదైనా ఒక ట్యాగ్ని మనం ఇక్కడ డిక్లరేషన్ చేద్దాము. ఇక్కడ నేను H1 ట్యాగ్ తీసుకొని హేమ కోడింగ్ స్కూల్ అని చెప్పేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి చూస్తే హేమ కోడింగ్ స్కూల్ అని కనిపిస్తుంది. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బాడీ లోపల మనం ఏదైతే ట్యాగ్స్ ఇస్తామో అది మాత్రం మనకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. హెడర్ సెక్షన్లో వేసింది మనకు విజిబిలిటీ అనేది ఉండదు. సేమ్ అదే విధంగా ఈ ఇనిషియల్ స్కేల్ అనేది వ్యూ పోర్ట్ని డిక్లరేషన్ చేస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ స్కేల్ అనేది ఏ డివైస్కి ఎలా కనిపించాలి అనేది మనకు ఇక్కడ ఇది షో చేస్తుంది. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ HTML. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ గురించి క్విక్ రివిజన్ చేద్దాం. ఈ క్విక్ రివిజన్ కోసం నేను ఒక బ్లాగర్ పేజ్ని క్రియేట్ చేశాను.
మీరు ఈ బ్లాగ్లో చూసినట్లయితే మనం ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ HTML, ఎలిమెంట్, స్ట్రక్చర్ ఆఫ్ HTML గురించి మనం చూసాము. ఇంట్రడక్షన్ లోపల మనం ఈ HTMLని ఎవరు ఇన్వైట్ చేశారు, తాను క్రియేట్ చేసిన ఫస్ట్ వెబ్సైట్ ఏంటి, వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసాం. అదేవిధంగా గ్రోత్ ఆఫ్ HTML గురించి చూసాం. ఏ ఇయర్లో ఏ వర్షన్ వచ్చింది, ఏ ట్యాగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి ఇయర్ వైజ్గా ప్రజెంట్ HTML5 వర్షన్ వరకు ఎలా వచ్చాయని దాని గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఎలిమెంట్ గురించి మనం డిస్కస్ చేసాం. ఈ ఎలిమెంట్ లోపల ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయని, ఈ రెండింటి మధ్యలో కంటెంట్ పెడతాం, ఈ కంప్లీట్ స్ట్రక్చర్ని మనం ఎలిమెంట్ అంటాము అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఎట్ ది సేమ్ టైం నెస్టెడ్ ట్యాగ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ HTML గురించి మనం డిస్కస్ చేసాం. ఈ స్ట్రక్చర్ లోపల డాక్ టైప్ ఉంటుందని, అదేవిధంగా HTML అనేది రూట్ ఆఫ్ ది డాక్యుమెంట్ అని, ఈ HTML లోపల హెడ్, బాడీ రెండు ఉంటాయని, ఈ హెడర్ పార్ట్లో మనం ఏదైతే డిక్లేర్ చేస్తామో అది మనకు విజిబిలిటీ ఉండదని, ఈ బాడీలో డిక్లేర్ చేసింది మాత్రమే మనకు విజిబిలిటీ ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ అబౌట్ క్విక్ రివిజన్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ HTML, ఎలిమెంట్, స్ట్రక్చర్ ఆఫ్ HTML. ఇవి కాకుండా నేను మీకోసం ఒక చిన్న టాస్క్ అని ఇస్తున్నాను. ఎవరైతే VS కోడ్ ఇన్స్టాలేషన్ చేసుకోలేరో వాళ్ళు ఈ VS కోడ్ని కంప్లీట్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. నెక్స్ట్ మీకోసం నేను కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని మీరు నాకు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. మీరు ఇక్కడ పోస్ట్ చేయాలంటే దీన్ని సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు బ్లాక్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క కామెంట్ ఎంటర్ చేసి పబ్లిష్ చేశారంటే ఈ విధంగా కామెంట్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఈ సైన్ ఇన్ విషయంలో ఏదైనా మీరు ఇష్యూస్ ఫేస్ చేసినట్లయితే మీ యొక్క ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ని నాకు యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మీరు ఇవ్వచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది డే 1 వీడియో. నెక్స్ట్ డే 2 వీడియోలో సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని చూస్ చేసుకొని వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.